సిపిఐ పార్టీ ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్ని క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే విధంగా కార్యోన్ముఖుల్ని చేయాలని సంకల్పించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యుడు కలవేన శంకర్ తెలిపారు. బుధవారం మంచిర్యాలలోని జిల్లా కార్యాలయంలో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానం చేసినట్లు తెలిపారు. ప్రజా పోరాటాలపై రాజహింసకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సిపిఐ శత జయంతి వేడుకల్లో భాగంగా ఫిబ్రవరిలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జోగుల మల్లయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశాలు పలు అంశాలు చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి సందర్భంగా జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు గత డిసెంబర్ 2024 డిసెంబర్ 26 నుండి 2025 డిసెంబర్ 26 వరకు పార్టీ శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది జాతీయ పార్టీ. అందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాలలో మంచిర్యాల నియోజకవర్గంలో ఫిబ్రవరి 16వ తేదీన జనరల్ బాడీ సమావేశం, బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఫిబ్రవరి 18న, చెన్నూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించాలని కార్యవర్గంలో నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ అయిన సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు జిల్లా నాలుమూలల నుండి పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు అందరూ కూడా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. నేడున్నటువంటి రాజకీయ పరిస్థితులపైన, అట్లాగే మనం ఏర్పరచుకున్నటువంటి భారత రాజ్యాంగం పట్ల, అపహాస్యం చేస్తున్నటువంటి పాలకుల పట్ల అనేక విషయాలను ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలి. ఇదే నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రను ప్రజానీకానికి వివరించాలి. పార్టీ శ్రేణుల్ని అంకితభావంతో, క్రమశిక్షణతో ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యాలపైన చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణను సానుకూలంగా కమ్యూనిస్ట్ పార్టీ మద్దతును తెలియపరచడం జరుగుతూ ఉన్నది. అది ఇలా సుప్రీంకోర్టు అనుకూలమైనటువంటి తీర్మానం ఇవ్వడం జరిగింది. దానికంటే ముందే సిపిఐ పార్టీ జాతీయ సమావేశాలలో ఈ ఎస్సీ వర్గీకరణ, ఏబీసీల వర్గీకరణ జరగాల్సిందే అనేటువంటి తీర్మానాన్ని చేసి ఉన్నందువల్ల దాని పట్ల ఇవాళ అడ్డు తగలకుండా సానుకూలమైనటువంటి వాతావరణం, శాంతియుతమైనటువంటి పద్ధతులలో జరగాలనేటువంటి విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే ఈ తెలంగాణ గడ్డ మీద అణచివేతలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. తిరుగుబాటు లేకుండా జరుగుబాటు లేదు. ఎవరు కేంద్ర అధికారంలో ఉన్నా, రాజ్యాధికారంలో ఉన్నా, ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాధికారంలో ఉన్నా ఉద్యమాలను గౌరవించాల్సిందే, ప్రజా పోరాటాలను గౌరవించాల్సిందే. అవాక్కులు చెవాక్కులు పేలేటువంటి వాళ్ళు ప్రజానీకంలో, ప్రజాక్షేత్రంలో ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం.